టీవీ ట్రిపుల్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో మే డే సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే స్మారక దినం చాలా దేశాల్లో మే దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఏకీభవిస్తాయి. ఇవి అన్ని కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులు రాయుడు, యువజన విభాగం అధ్యక్షులు డీజే భవన్, లవన్ చారి మరియు అసోసియేషన్ సభ్యులు జీహెచ్ఎంసీ స్లీపర్ లక్ష్మమ్మ దాస్ గారికి విద్యుత్ కార్మికుడు చరణ్ నాయక్ ఘనంగా సన్మానించడం జరిగింది. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మే డే జిందాబాద్, మే డే జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ రోజు మే డే సందర్భంగా మరి మన జిహెచ్ఎంసీ సిబ్బందికి మరి సఫాయి కార్మికులకు ఈరోజు మే డే సందర్భంగా నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. మరి కార్మికులు కర్షకులు మరి వారు ప్రతిరోజు మన కాలనీ నేతాజీ నగర్ కాలనీలో శుభ్రత విషయంలో మరి ఎన్నో సేవలు అందిస్తున్నందుకు వారికి నేతాజీ నగర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మే డే జరుపుకోవడం జరుగుతుంది. చికాగో దేశంలో మరి 24 గంటల పని దినాన్ని శ్రమ దోసుకునే రోజుల్లో మరి విప్లవంగా మొదలై మరి మేడే కార్మికులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి మరి 8 గంటల పని దినంగా ఇవ్వాలి, మనిషిని మరి 24 గంటలు పని చేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి విప్లవం వచ్చింది. మేడే ఆ సందర్భంగా ఎంతో మంది కార్మికులు బలిదానం అయ్యారు. మరి ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 1న మేడే జరుపుకోవడం జరుగుతుంది. మరి కార్మికులకు తమ శ్రమకు తగ్గట్టుగా వేతనాలు కూడా ఇవ్వాలి. ప్రతి యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, మరి అదేవిధంగా జలమండలి వివిధ కార్మికులకు కానీ కార్మికులకు పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి అదేవిధంగా రెగ్యులేట్ చేసి వాళ్ళకి అదేవిధంగా సరైన వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి బీసీ ఐక్యవేదిక తరఫున ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా కార్మికులు లేని మనం శుభ్రత ఉండదు కాబట్టి ప్రతి కార్మికులను మనం గౌరవించుకోవాలి. సమాజంలో అందరం కూడా కార్మికులు పొద్దులేసే చెదారం మరి వాళ్ళందరూ కూడా పొద్దులేసే ఈ శుభ్రత విషయంలో ఎన్నో కష్టపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళని కూడా గుర్తించి మరి వాళ్ళకు సరైన ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మా పెద్దలు నరసింహన్న గాని, ఉపాధ్యక్షుడు రాయుడు గారు, భీమరావు గారు, మరి అమ్మ మన దాస్ గారు, మన చరణ్ గారు, మరి అమ్మ మరి లక్ష్మమ్మ గారు ప్రతిరోజు మా నేతాజీ నగర్కి మరి శుభ్రత విషయంలో ప్రతిరోజు సేవలు చేస్తున్నందుకు ఈరోజు అసోసియేషన్ తరఫున వారికి సన్మానం చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలకు మరోసారి మేము విన్నవించుకునేది ఏంటంటే మరి ప్రభుత్వాలు వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పేసి అసోసియేషన్ తరఫున ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జై మేడే, జై